ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య గొడవ జరగడంతో ఎన్నిక వాయిదా వేశామని అధికారులు తెలిపారు. కౌన్సిల్ హాల్ లోపల కావాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు గొడవ చేశారని, తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మంత్రి వివేక్ వెంకటస్వామికి, ఎంపీ వంశీకృష్ణకి చెప్పినా పట్టించుకోలేదని కౌన్సిల్ సభ కౌరవ సభల జరిగిందని బీఆర్ఎస్ సిపిఐ మహిళా కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్ హాల్లో జరిగిన విషయాలపై మహిళా కౌన్సిలర్లతో మా ప్రతినిధి రాజు పటేల్ ఫేస్ టు ఫేస్. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఏం జరిగింది? చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక అయితే మొత్తానికి వాయిదా పడింది, కానీ ప్రమాణ స్వీకారోత్సవం మాత్రం జరిగింది. అసలు ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మీటింగ్ హాల్ లోపల ఏం జరిగిందో మనకు చెప్పడానికి బీఆర్ఎస్ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కౌన్సిలర్ మనతో ఉన్నారు. సో ఇప్పటిదాకా మీరు కూడా లోపల జరిగిన విషయాలు చెప్పడం జరిగిందమ్మా. సో మీరు ప్రమాణ స్వీకారోత్సవం ప్రశాంతంగా జరిగింది అన్నారు, చైర్మన్ వైస్ చైర్మన్ కి వచ్చేసరికి ఆగిపోయిందని చెప్పడం జరిగింది. సో వాస్తవంగా ఏం జరిగింది అక్కడ, ఎలాంటి ఇష్యూస్ ని మీరు ఎదుర్కొన్నారు? మంచిగానే జరిగింది సార్. అయిపోయాక ఎమ్మెల్యే సార్, మన మినిస్టర్ సార్ వివేక్ సార్ ఉన్నారు కదా, ఎలక్షన్ ఆఫీసర్ని ఒక 2 minutes స్పీచ్ ఇస్తాను కౌన్సిలర్ అందరికీ అన్నారు. సరే అని మేము కూడా అందరం ఉన్నాం. బాగానే, ఈ ప్రభుత్వం మాది, అందరం కౌన్సిలర్ కలిసి పనిచేద్దాం, నిధులని మేమే ఇవ్వాలి, మీకు ఏమన్నా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి, నేను ఎప్పుడైనా రెడీ అని. ఓకే సరే, పెద్ద మనిషి. మంత్రి వివేక్ గారు లోపల కౌన్సిల్ లో మాట్లాడారా? ఇట్లా మాట్లాడద్దు కదా అసలు. 2 minutes నేను మాట్లాడచ్చా అని ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఎట్లా మాట్లాడతారు? ఆయనకి ఏం అధికారం ఉంది? లోపల ఏం లేదు కదా సార్, వాళ్ళు కూడా ఒక కౌన్సిల్. ఆయన ఎట్లా మాట్లాడాలంటే ఎవరు సార్? మేము ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, అంటే మీకు ఆనందం ఎట్లుందమ్మా? మీకు ఇప్పుడు ప్రజలకు వచ్చి అంటే ఇట్లా వచ్చింది కదా, మీరు ఎట్లా సేవ చేస్తారని ఏమని ఉంటే మమ్మల్ని అడగాలి కానీ సార్. ఆయన స్పీచ్ ఇచ్చారండి సార్, ఆయన మన సభ అనుకుంటాని మమ్మల్ని మేమే నిధులు ఇవ్వాలి అన్నట్టు వెటకారంగా మాట్లాడారు. ఇంకోటి, ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వాళ్ళకి యాడ్ అయ్యారు, మద్దతు తీసుకున్న వ్యక్తి కూడా అసభ్యంగా ప్రవర్తించారని చెప్తున్నారు. సో ఏ విధంగా అసలు? ఒకటి చెప్తున్నా, 7 members కాంగ్రెస్ సభ్యులు. సో ఈయన గుర్రం శ్రీనివాస్ అనే ఇండిపెండెంట్ అని ఆల్రెడీ మొన్న వాళ్ళ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన ఎందుకు ఇండిపెండెంట్ గా పెట్టారు? మా మీద ఎందుకు దాడి చేయించారు అంటే దానికి ఏం ఉద్దేశం? వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేరు, ఓన్లీ ఇండిపెండెంట్ వాళ్ళు చేశారని, ఏం రావద్దు, కాంగ్రెస్ మీద ఏం రావద్దు అని వాళ్ళ ఉద్దేశం. అసభ్యంగా ప్రవర్తించినట్టు కూడా తెలిసింది. అసలు ఏ విధంగా ప్రవర్తించారమ్మా? ముని అనే కౌన్సిలర్ మీద దాడికి గుర్రం శ్రీనివాస్ అనే వ్యక్తి ఎట్లా అంటే మీద పడిపోయింది అనుకుంటే ఇగ్గుతుండు, మొత్తం ఇట్లా లాగేస్తుంది సార్. ఆయన అంటే మునియన్న ఇదే ఫస్ట్ టైం సార్. ఆయన ఇంతకుముందు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏది లేదు. ఆయన ప్రజలందరూ ఆయన నమ్మకంతో గెలిపించుకున్నారు, అయిపోయి ఆయన వచ్చేసాడు కూర్చున్నాం. ఆయన మీద పడి మునియన్న నీతో మాట్లాడేది చేరుతుండు, లాగుతుండు. అరే అన్న ఎందుకు ఆయన పిలుస్తున్నావు అంటే, అయ్యో నాకు మునియన్న తెలుసు, నేను మున్నతో మాట్లాడుకుంటాను. మేము మునియన్నను సేఫ్ చేసుకోవడానికి ఇట్లా ఉంటే ఇట్లా ఉన్నాం సార్. మునియన్న ఇట్లా ఆపినాం, మునియన్నను ఆగు ఇట్లా అని అంటే గొడవ అవుతుందేమో నన్ను అత్తు ఆయన మమ్మల్ని ఎట్లా అంటే దొబ్బేయడం సార్. ఇష్టం వచ్చినాడు ఇట్లా తోసేయడం, ఇష్టం వచ్చాడు కర్ణాకర్ ఎక్కడంటే అక్కడ పట్టుకోవడం మమ్మల్ని అందరినీ. మరి అటువైపు కూడా లేడీస్ ఉన్నారు కదా, కొత్తగా వచ్చిన లేడీస్ ఏం కాదు సార్, కొత్తగా వచ్చిన లేడీస్ ఏం కాదు. ఆల్రెడీ ముందు పోటీలో ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఎవరు పల్లెరాజు శ్రీదేవి తను కూడా ఎంకరేజ్ చేసింది సార్. గోపతి రాజు వాళ్ళ భార్య, ఆమె కూడా ఎంకరేజ్ చేసింది సార్. మన ఎవరు పుల్లూరు కళ్యాణ్ వాళ్ళ భార్య, ఆమె కూడా ఎంకరేజ్ చేసింది సార్. ఇంకెవరో 2 పర్సన్లు ఉన్నారు, అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఇప్పుడు ప్రధానంగా కానీ అట్లా మీరు చెడుగా ప్రవర్తించి అసభ్యంగా ప్రవర్తించే క్రమంలో సో మీరు అక్కడ, ఎందుకంటే ఒక మినిస్టర్ గారు ఉన్నారు, ఒక ఎంపీ గారు ఉన్నారు, సో మీరు అతన్ని వెళ్ళి ఇట్లా జరుగుతుంది అంటే వాళ్ళు ఎలా స్పందించారో అసలు దాన్ని అసలు బాధానికి ఏడుపు వస్తుంది.
ఇది ఒక షో, ఏదో కామెడీ షో జబర్దస్త్ జరుగుతుంది కదా కామెడీ షో అట్లా జరిగింది సార్. వాళ్ళు జడ్జెస్ ఈడ ఈ షో జరుగుతుంది కొట్టుకుంటారు. కాదండి, ఎలక్షన్ ఆఫీసర్ గారిని అడిగితే సైలెంట్ గా ఉన్నారండి, ఏం మాట్లాడలేదు. నేను 2 నిమిషాలు గొడవ ఆపేస్తానట. మీరే పడుతున్నారు, వాళ్ళు కాదు. గొడవ ఆపేస్తేనే నేను చేస్తా, లేకుంటే గొడవ జరుగుతుంటే మేము ఇటు మా కౌన్సిలర్ ని కాపాడుకునే ప్రయత్నంలో మధ్యలో కూడా ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఇటు డోర్లు వేస్తున్నారు పోలీసులు, అటు వాళ్ళు చోద్యం చూస్తున్నారు. సార్ అని వేడుకున్నాం. సార్ అని అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళ ఇంట్లో దౌర్జన్యం జరుగుతుంది అట్లనే ఊరుకుంటాం. మేము ఒక వాళ్ళ బిడ్డలం అనుకోవచ్చు కదా సార్, బిడ్డలం అనుకోవచ్చు, అక్క చెల్లెలం అనుకోవచ్చు. సరే వచ్చిడు ప్రోత్సహించడం, ముందుకు నడుపుదాం. మనమే ఎప్పటికి ఉంటామా? సరే ఉంటాయి పోతాయి రాజకీయాలు సార్, ఎప్పుడు శాశ్వతం కాదు కదా. నువ్వెప్పటికీ ఎమ్మెల్యే కావు, ఎంపీ కావు, మేము కాము కౌన్సిలర్, ప్రతిసారి మేమే అవుతామని ఏమన్నా మా సేవా పూర్వకంగా ఏం ప్రజలు ఎన్నుకున్నట్టే జరిగింది. నువ్వు ఇట్లాంటివి చేస్తే ఇక నీకు దండం తప్ప జనాలు ఏం చేయరు, దండమే ఇక డైరెక్ట్ ఇట్లానే. నేను 22 వార్డులో పోటీ చేస్తే సార్, అందరు ఆడబిడ్డలు నువ్వు ఒక్క మా ఇంటి బిడ్డవు అమ్మ, నేను మిమ్మల్ని గెలిపించుకుంటామన్న ధైర్యం ఇచ్చిడు. నువ్వెందుకు మాకు ఇయ్యలేకపోతున్నావు? నువ్వెందుకు మాకు ఇయ్యలేకపోతున్నావు? నీ వాళ్ళే ఉండాలి, రక్షించుకోవాలి. ఆడవాళ్ళు అందరు ప్రజల కింద వస్తారు కదా, ఆయన ఏం చేస్తున్నారు? నీ గుండాయిజమా, ఈ రౌడీజమా? అదే సరే, మరి మీకు అంతా ఉంది కదా చైర్మన్ వైస్ చైర్మన్ కావాలి తీసుకోండి, రాజీనామా చేసి ఇక్కడ వచ్చి ఉండండి. మేము గెలిపిస్తాం రండి, మేము గెలిపిస్తాం రండి. మీ చైర్మన్ వైస్ చైర్మన్ ఇస్తాం మేము ఇద్దరం. ఉంది కదా సింహాసనం, ఆ సింహాసనం మీద కూర్చోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఆడండి. ఇంకేం ఇంత దౌర్జన్యం ఉంటుందా సార్? ఇంత దౌర్జన్యం ఒక కమ్యూనిస్ట్ గా మేము ఎట్లుంటే మరి పొలిటికల్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? కొత్తగా ఒక 4 ఇండిపెండెంట్ గా అభ్యర్థులు ఎవరన్నా గెలిచిరు అనుకున్నాం సార్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మీ నాయకత్వంలో వాళ్ళు బలైపోవాల్సిందేనా? ఇప్పుడు కూడా ఒకటి మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసింది ఒక్కటే సార్, ఇప్పటికి కూడా మాకు గాని, మా పిల్లలకు గాని, మా భర్తలకు గాని, మా ఫ్యామిలీలో ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వీళ్ళతో అయినా కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఏ చిన్న సమస్య వచ్చినా మీరే బాధ్యులు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎంఆర్ఓ, మున్సిపల్ స్టాఫ్ వాళ్ళు, పోలీసు వీళ్ళే బాధ్యులు గాని ఎవరు బాధ్యులు గారు. దానికి ముందే చెప్తున్నాం సార్, మీరు ఆలోచించుకొని ఎప్పటికైనా మీరు ఎట్లా చేయాలో ఆ ప్రాసెస్ చేస్తే మీ గౌరవం దక్కుతుంది. ఈ మాత్రం గౌరవం అన్న దక్కుతుంది. సరే వాళ్ళంతా లేడీస్ పోరాటం చేసి పోనీ వదిలేద్దామని వదిలేసి మీ పని మీరు చూస్తాం, మా పని మేము చేసుకుంటాం. కానీ ఇట్లాంటి రాజకీయాలు లేదు సార్, వాళ్ళు ఏది ఇవి ఏదు మానుకోండి. మానుకుంటే ఎప్పుడో చిన్న పని ఏదో ఇట్లాంటి మాలాంటి కౌన్సిలర్ నన్ను గెలుస్తావు కానీ, లేదా ఎంపీ ఎమ్మెల్యే కాదు కదా, తరిమి కొట్టడం అవుతుంది. సో ఇది మొత్తానికి గౌరవప్రదమైనటువంటి మంత్రి హోదాలో ఉండి, ఎంపీ హోదాలో ఉండి తమ పైన తాగొచ్చినటువంటి స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ మద్దతు తీసుకొని వచ్చాడు. పైగా ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళ టీంలతోటి లోపల హాల్లోకి వచ్చిన అసభ్యంగా ప్రవర్తించి వేడుకున్నప్పుడు కూడా, దండం పెట్టినప్పుడు కూడా అధికారులు కానీ ఎవరు కానీ స్పందించలేదనేటువంటి భావన లోపల జరిగినటువంటి ఏం జరిగిందో మినిట్ టు మినిట్ వాళ్ళే వ్యక్తం చేసిన పరిస్థితి.